ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం 12:23 తరువాత ఒక గొప్ప వార్త అనేది అందుతుంది. ఆ వార్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవటం, అనుకున్న పనులు కాకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెళ్లి కుదరకపోవటం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకు అయినా 100% కూడా పరిష్కారం లభిస్తుంది. ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి, మీ జీవితాన్నే మార్చుకోండి. వీరి యొక్క కాంటాక్ట్ నెంబర్ వచ్చి 7993422886. నమ్మకంతో సంప్రదించండి. మీకున్నటువంటి ప్రతి సమస్యలను తొలగించుకోండి. మీతో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. అయితే ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి ఎలాంటి వార్త అందుతుంది, సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ఇక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశ్యాధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహరాశి వారి యొక్క వ్యక్తిత్వం గురించి పూర్తిగా మనం పరిశీలించినట్లు అయితే గనక సింహరాశి వారు చాలా మంచి వ్యక్తులు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తులు, మంచి గోచార ఫలితాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎప్పుడూ కూడా అంటే మంచి స్థానంలో ఉండాలి, మంచి స్థాయిలో ఉండాలి, బాగా ఎదగాలి, బాగా సంపాదించాలి, కుటుంబ సభ్యులను బాగా చూసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. తమ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులను చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తారు. అలానే బంధాలను బ్రేక్ చేసుకోవటం ఏమాత్రం కూడా వీరికి ఇష్టం ఉండదు. అంటే వీరు బంధాలకి బంధుత్వాలకి కట్టుబడి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. ఆ బంధాలను బంధుత్వాలను కాపాడుకోవటానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు, ఎంత దూరమైనా వెళతారు, అంతటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. పని మాత్రం చాలా అద్భుతంగా చేస్తారు. వీరు కష్టపడి పని చేయాలి అని అనుకుంటూ ఉంటారు. ఎదిగే క్రమంలో కూడా ఇంకా ఇంకా ఎదగాలి అనుకుంటూ ఉంటారు. అలా ఎదుగుతూ ఇంకా ఎదగాలి అని కూడా భావిస్తూ ఉంటారు. ఆ సమయంలో వీరు సుఖ జీవితానికి కూడా కొంత దూరం అవుతారు అని చెప్పుకోవచ్చు. ప్రశాంతంగా గడపడం, సుఖంగా ఉండటం, అలానే వీరు ఫ్యామిలీస్తో కొంత సెండ్ చేయటం, ఇలాంటి అంటే ఫ్యామిలీస్తో కొంచెం స్పెండ్ చేయటం, అంటే వారితో కలిసి కాసేపు కూడా మాట్లాడడం వంటివి కాకుండా ఎప్పుడూ కూడా వీరు చేసే పని మీదనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఇంకా ఎదగాలి, సాధించాలి, ఇంకా మంచి స్థాయిలో ఉండాలి అనేటటువంటి ఆలోచన విధానం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి. ఇక సింహ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. కొంతమందికి మధ్యస్థమ ఫలితాలు ఉంటాయి, కొంతమందికి అంటే ఆ రోజంతా ఎలా గడుస్తుందో తెలియకుండా ఉంటారు. కొంతమందికి లేనిపోని నిందలు మీద పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే సింహ రాశిలో జన్మించినటువంటి ఆడవారికి పని భారం పెరిగే అవకాశం కూడా ఈ సమయంలో ఎక్కువగానే కనిపిస్తూ ఉంది అని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి కొంత అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఫలితం అనేది ఉన్నప్పటికీ వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అనేటటువంటి గొప్ప నమ్మకం అయితే వీరిలో ఉంటుంది. ఇక వీరు జీవితంలో కూడా ఎదగడానికి ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. ఈ సమయంలో పని విషయంలో మాత్రం వీరికి చాలా అనుకూలంగా ఉంది. కొద్దిగా కష్టపడితే మాత్రం ప్రతిఫలం చాలా బాగుంటుంది, ప్రతిఫలం చాలా అనుకూలంగా ఉంటుంది. కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా గొప్పవారు, చాలా మంచి పొజిషన్లో కూడా ఫ్యూచర్లో కూడా మంచి పొజిషన్లో ఉంటారు. ఈ సమయంలో మాత్రం వీరికి అనుకున్నటువంటి పనులు అనేవి పూర్తవుతాయి. గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఏ పని అనుకున్నా సరే ఖచ్చితంగా ఆ పని పూర్తవుతూ ఉంటుంది.
ఇక గోచార ఫలితాలైతే అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఇక ఏదైతే బంధం ఇదివరకు అంటే ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ రిలేషన్లో ఉన్నటువంటి ఎదుటి వ్యక్తులు మిమ్మల్ని అవమానించటం కానీ బాధ పెట్టడం కానీ చేశారో వారే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి సారీ చెప్పటం కూడా జరుగుతుంది. ఇక ఈ యొక్క అంటే మీరు ఇది విన్న తర్వాత చాలా సంతోషిస్తారు. అంటే కాలం ప్రతిదానికి సమాధానం చెబుతుంది. మనం చేయని తప్పులకి అనుభవించినటువంటి అంటే ఏదైనా సరే మనం చేయని తప్పులకి అనుభవించిన బాధలు కావచ్చు, సమస్యలు కావచ్చు, అవి కొద్ది రోజులు మాత్రమే. ఇక తర్వాత మాత్రం మనకి ఆ భగవంతుడి అనుగ్రహంతో మనల్ని అంటే అవమానించిన వారికి ఒక గుణపాఠం నేర్పిస్తాడు అనేటటువంటి విషయాన్ని కూడా మీరు నేర్చుకుంటారు. కాలం ప్రతిదానికి సమాధానం చెబుతుందని కూడా మీరు నమ్ముతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కాస్త గంభీరంగా ఉంటారు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. చాలా అంటే చాలా గంభీరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గంభీరత్వం అధికంగా ఉంటుందని భావిస్తూ ఉంటారు కొంతమంది. అయితే గంభీరత్వం అనేది ఉంటుంది, కానీ అది ఎక్కడ చూపించాలో అక్కడే చూపిస్తూ ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ మాత్రం అస్సలు వీరు గంభీరత్వాన్ని చూపించరు. ఎక్కడ పడితే అక్కడ వీరు అంటే అస్సలు వీరు కోపాన్ని చూపించరు. చాలామంది అనుకుంటూ ఉంటారు వీరు ఎప్పుడూ కూడా ఎక్కడ పడితే అక్కడే కోపాన్ని చూపిస్తారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీరు ఎక్కడ పడితే అక్కడ అస్సలు వీరి యొక్క కోపాన్ని చూపించరు. కానీ వీరు ఎక్కడ అంటే వీరిని ఎవరైతే బాధ పెట్టారో, వీరిని ఎవరైతే అనవసరంగా అవమానించారో అక్కడ మాత్రమే వీరు వీరి యొక్క కోపాన్ని, గంభీరత్వాన్ని చూపిస్తూ ఉంటారు. అంతే తప్ప ఇంకా ఎక్కడ పడితే అక్కడ వీరు అస్సలు కూడా కోపాన్ని చూపించరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు మాత్రం చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. దైవానుగ్రహంతో మాత్రం వీరు జీవితంలో ఎదగబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మనం నిత్య జీవితంలో కూడా కొన్ని రాశులు అంటే కొన్ని గ్రహాలు అనేవి వాటి ప్రభావాన్ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. అలానే రాశి చక్రంలో మనకు రాశుల యొక్క స్థానం కూడా మారుతూ ఉంటుంది. నక్షత్ర గమనం కూడా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అలా వచ్చినటువంటి మార్పు కారణంగానే ఈ రాశి వారు ఇప్పుడు అంటే ఈ రాశి వారికి యోగం అయితే పడుతుంది. కొన్ని యోగాలు కూడా ఏర్పడతాయి. అలా గ్రహాలు స్థానాన్ని మార్చినప్పుడు, నక్షత్రాలు స్థానాన్ని మార్చినప్పుడు ఇక కొన్ని ప్రత్యేకమైనటువంటి యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలా ఈ సింహరాశి వారికి ఇప్పుడు చాలా అదృష్ట యోగం అనేది ఏర్పడబోతూ ఉంది. తద్వారా ఈ సమయంలో వీరు చేస్తున్నటువంటి పని అనేది విజయవంతం అవుతుంది. ఇక దరిద్రులు కూడా ధనవంతులుగా మారే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ సింహరాశి వారికి మంచి ఫ్యూచర్ అనేది ఉంటుంది. కష్టపడి పని చేయండి. అంటే కొంతమంది మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ఎంత కష్టపడినా ప్రతిఫలం ఉండదు, ఇక మనకు జాబ్ రాదు, వదిలేయాలి అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు. మీరు కష్టపడి అంటే మీలో టాలెంట్ ఉంది, మీకు మంచి తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, మీరు అంటే ఉద్యోగం సంపాదించేంత తెలివితో నాలెడ్జ్తో ఉన్నారు అని అనుకుంటున్నటువంటి వ్యక్తులు ఎక్కడా కూడా డ్రాప్ అవ్వద్దు. ఇంకా మీరు కష్టపడుతూ ఇంకా సంపాదిస్తూ అంటే ఇంకా సాధించాలి అనేటటువంటి వ్యక్తిత్వాన్ని, సంకల్పాన్ని పెట్టుకొని మీరు చదువుతూ ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఉద్యోగం అయితే లభిస్తుంది. ఈరోజు కాకపోయినా రేపైనా మీ గ్రహాల స్థానం అనేది మారుతుంది. తద్వారా మీరు ధనవంతులుగా ఎదుగుతారు అని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క సింహ రాశి వారికి ఈ విధంగా ఉంటుంది. గ్రహాల అనుకూలత అనేది పెరుగుతుంది. ఈ గ్రహాల అనుకూలత వల్ల వీరు ధనవంతులుగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా ఉంటుంది. అయితే వీరికి ఖచ్చితంగా మధ్యాహ్నం 12:22 తర్వాత మాత్రం ఒక శుభయోగం ఏర్పడుతుంది. ఆ శుభయోగం వల్ల ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్లో ఒక ఒక శుభవార్తను వింటారు అని చెప్పుకోవచ్చు. ఆ ఫోన్ కాల్లో ఒక శుభవార్తను వింటారు. ఖచ్చితంగా ఆ శుభవార్త ఏమిటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు అని చెప్పుకోవచ్చు. ఇక ఆ యొక్క సింహ రాశి వారికి ఒక మంచి శుభవార్త అయితే వస్తుంది. అంటే విదేశీ ప్రయాణాల గురించి ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి తప్పకుండా శుభం కలుగుతుంది, శుభయోగం కలుగుతుంది. ఇక విదేశీ ప్రయాణం కూడా ఖచ్చితంగా కలిసి వస్తుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేయాలి అనుకున్న, విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న, అక్కడ సెటిల్ అవ్వాలి అనుకున్న వారికి శుభం కలుగుతుంది అని చెప్పుకోవచ్చు.
ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి ఫోన్ కాల్‌లో వచ్చినటువంటి వార్త విని మీరు చాలా సంతోషిస్తారు. ఇక మీకు కష్టం కూడా ఉండదు అని చెప్పుకోవచ్చు. దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి అని కూడా చెప్పుకోవచ్చు. ఇక తెలుసుకున్నారు కదా! సింహ రాశి వారికి మధ్యాహ్నం 12:23 తర్వాత ఎలాంటి వార్త వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.